అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఓ ప్రేమ ఓ పగ' 13వ భాగం. రచయిత హారిక గారు. ఆఫీస్‌లో అడుగుపెట్టిన శ్రేష్ఠ ఆఫీస్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తోంది. అమెరికాలో ఉండాల్సిన ఫ్యూచర్స్ అక్కడ ఎక్విప్‌మెంట్స్ అన్నీ కూడా ఇండియాకు తెచ్చి అలంకరించినట్లుగా ఆఫీస్ మొత్తం కూడా చాలా అంటే చాలా బావుంది. ఆ మేనేజర్ ప్రతి ఒక్కటి శ్రేష్ఠకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ తీసుకొని వెళ్తున్నాడు. అయితే ఆఖరికి గౌతమ్ గది చూపించాడు. "ఇక నుంచి మీరిక్కడే వర్క్ చేయాలి మేడం. రోజు సార్‌కి టైం అడ్జస్ట్ చేయాలి. మీటింగ్స్ చూసుకోవాలి. ఆయన ఎప్పుడు ఎవరిని కలవాలో మీరే చూసుకోవాలి. బయట సంగతి నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది మీకు ఒక రోజు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. టైంకి మీరు ఆయనకు గుర్తు చేయడమే మీ పని" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను. ఆ గది మొత్తం చూస్తూ తన నడుంపై చేతులు వేసుకొని, ఇప్పుడు ఇదన్నమాట మన పని. ఏదైతే ఏంటి, ఎప్పటికప్పుడు నా మనసుని నేను స్ట్రాంగ్ చేసుకొని సంతోషంగా ఉండడం మాత్రమే చేయాలి. ఎప్పుడు తనకి దగ్గరగా అస్సలు వెళ్ళకూడదు. మళ్ళీ మళ్ళీ తనతో నేను అనుకోవడం లేదు అని తన మనసులో అనుకుంటూ, ముందు అతని టేబుల్, తన సీట్‌ని మొత్తం క్లీన్ చేస్తూ ఉంది. తర్వాత ఆ రూమ్ మొత్తం చూసి, అంతా చాలా క్లాస్‌గా బావుంది. కానీ, ఇక్కడ మిస్ అవుతోందని ఆలోచిస్తూ నిల్చుంది. అయితే అప్పుడే తనకొక ఆలోచన వచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ ఆన్ చేసి, ఆన్‌లైన్‌లో ఒక మంచి కలర్‌ఫుల్ ఫ్లవర్స్‌ని ఆర్డర్ పెట్టింది. వెంటనే సెక్రటరీకి మెసేజ్ చేసింది. "నేను ఫ్లవర్స్ ఆర్డర్ పెట్టానవి కింద వస్తాయి. కొంచెం కలెక్ట్ చేసుకొని నాకివ్వగలరా? లేదా నన్నే వెళ్లి కలెక్ట్ చేసుకోమంటే చేసుకుంటానని" అంది శ్రేష్ఠ. "ఓకే మేడం. నేను కలెక్ట్ చేసి తీసుకొస్తానని" రిప్లై ఇచ్చాడతను. రిప్లై ఇచ్చాడే కానీ అసలు ఫ్లవర్స్ ఎందుకు? ఈ కంపెనీలో ఫ్లవర్స్ అన్న మాట ఎక్కడా వినిపించదు. అలాంటిది వచ్చిన వెంటనే ఇలా చేసిందంటే అసలు గౌతమ్ సార్ ఏమంటారో అని తన మనసులో అనుకుంటూనే ఫ్లవర్స్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడతను. ఆఫీస్ రూమ్‌లో ఎంతసేపు ఉన్నా సరే గౌతమ్ రాకపోవడంతో తనకి అక్కడ ఇంకేం పనిలేక బోర్ కొట్టి ఆ గది నుంచి బయటకొచ్చింది శ్రేష్ఠ. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలా చూస్తోంది. అంటే ఇక్కడ నేను ఆ కోపిష్టి భార్యనని ఎవరికీ తెలియకూడదన్నమాట. అయినా ఎందుకు తెలియకూడదు అని తన ఆలోచనలో పడగా, వాళ్ళు పెళ్లి చేసుకునే సమయానికి అతని ఇంట్లో మనుషులకు తప్ప అక్కడ ఎవరూ లేరు. అంటే ఈ పెళ్లి ఎవరికీ తెలియకుండా చేసుకున్నాడన్నమాట. అందువల్లే ఇక్కడ కూడా నేనెవరికీ తెలియకూడదనుకుంటున్నాడు. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? ఒకవేళ చేసుకుంటే అలా ఎందుకు రహస్యంగా ఉంచాలని అతనిని తన మనసులో తిట్టుకుంటూ, అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం పరిచయం చేసుకుందామని అలా నడుస్తూ వెళ్తుండగా, అంతలోపే ఫ్లవర్స్ చేతిలో పట్టుకొని అక్కడికొచ్చాడు సెక్రటరీ. వాళ్ళ వైపుగా వెళ్తున్న శ్రేష్ఠని ఆపి, "మేడం, ఎక్కడికి వెళ్తున్నారు మీరు?" అని అడిగాడు. "ఎక్కడికేంటి, అలా అందరిని పలకరిద్దామని వెళ్తున్నా. వాళ్ళకి కూడా తెలియాలి కదా! నేనిక్కడ కొత్తగా వచ్చిన ఎంప్లాయీనని" అంది శ్రేష్ఠ. "అంత పని చేయకండి మేడం. గౌతమ్ సార్‌కి తెలిస్తే చాలా కోప్పడతారు. ముందిక్కడి నుంచి మీరు లోపలికి వెళ్ళండని" అన్నాడు సెక్రటరీ. కోపంగా అతని వైపే ఒక షార్ప్ లుక్ ఇచ్చేసి అందరి ముందు అతన్ని తిట్టడం ఎందుకులే అని అక్కడి నుంచి లోపలికి వెళ్తూ, అసలెందుకు తిడతాడు? మనుషులతో మాట్లాడడం కూడా తప్పేనా? పెద్ద సైకోలా ఉన్నాడే! అయినా ఆ కోపిష్టి కంటే ముందు ఈయనే ఎక్కువగా భయపెడుతున్నాడు. ముందు ఈయనకి గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటూ అతను తెచ్చిన ఫ్లవర్స్‌లోంచి మంచి ఫ్లవర్స్ వాజ్‌లో పెట్టి అందులో వాటర్ కూడా పోసి ఆ గది మొత్తం కూడా మంచి సువాసన వెదజల్లేలా దానిని టేబుల్ పక్కనే ఉండేలా పెట్టింది శ్రేష్ఠ. అలా డోర్ దగ్గర నుంచొని ఆ గది మొత్తం చూస్తూ, ఇప్పుడు సూపర్‌గా ఉంది. వర్క్ చేస్తునేటప్పుడు ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని మనసులోనే అనుకుని వెళ్ళి తన సీట్‌లో కూర్చుంది శ్రేష్ఠ. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన గౌతమ్, అర్జున్ అప్పటికే ఆఫీస్ దగ్గరికొచ్చేశారు. లోపలికొస్తూ కూడా ఇప్పుడు తనిక్కడే ఉందా? ఉంటే తనని ఎలా ఫేస్ చేయాలి? ఇప్పటి వరకు తన భర్తని నా అన్నయ్య అని తెలియదు. మొన్న హోటల్‌లో అది కూడా తెలిసిపోయింది. అసలు తనెలా రియాక్ట్ అవుతుందో అన్న ఆలోచనలే అర్జున్ మనసు నిండా నిండిపోయాయి. అతనలా ఆలోచిస్తూ ఉండగానే ఆఫీస్‌లో అడుగు పెట్టేశారు. అయితే అలా లోపలికి వెళ్తూ, "ఇవాళ కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. నువ్వు మన సెక్రటరీతో కలిసి వర్క్ ఎలా చేయాలన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయించుకొని ఏదైనా డౌట్స్ ఉంటే నన్నడుగు. సరేనా?" అని అన్నాడు. "సరే అన్నయ్య" అని అర్జున్ అంటూ ఉండగానే, "అండ్ వన్ మోర్ థింగ్, నేను నీకోసం క్యాబిన్ రెడీ చేయించలేదు. ఈరోజు నువ్వు నా క్యాబిన్‌లోనే వర్క్ చేసుకో" అని అన్నాడు గౌతమ్. "ఓకే అన్నయ్య" అన్నాడు అర్జున్. "ఏమైందిరా? ప్రతి దానికి ఓకే, ఓకే అంటున్నావు. నీకే డౌట్స్ లేవా?" అని గౌతమ్ అనగా, "ఏదైనా డౌట్ ఉంటే చూసుకుంటా అన్నావుగా. నాకేం టెన్షన్ లేదులే. డౌట్స్ కూడా లేవని పైకంటూ ముందు తను ఎదురు పడకపోతే అదే చాలని తన మనసులో అనుకున్నాడు అర్జున్. గౌతమ్ చిన్నగా నవ్వి, "సరే నీ ఇష్టం" అని అలా లిఫ్ట్ ఎక్కి వాళ్ళ ఫ్లోర్‌కి వెళ్లారు. అలా తన ఫ్లోర్‌కి వెళ్ళిన వెంటనే గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఎదురొచ్చాడు సెక్రటరీ. "ఇవాళ బయటకు వెళ్ళే ప్లాన్స్ ఏంటి?" అని అంటూ గౌతమ్ అడగగా, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చెప్పి, మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను మేడంకి చెప్పాను సార్. ఆవిడ చూసుకుంటారని అన్నాడతను.
ఓకే. ఇవాల్టి నుంచి అర్జున్ ఆఫీస్‌కొస్తాడు. తనకి వర్క్ నేర్పించండని చెప్పి, అలా నడుస్తూ తన క్యాబిన్ లోపల అడుగుపెట్టగా, ఒక్కసారిగా తనకి అది ఫ్లవర్స్ అన్నీ ఒకసారి కనిపించి ఎప్పట్లా కాకుండా తన రూమ్ తనకి చాలా కొత్తగా అనిపించింది. ఎటు చూసినా గ్లాసెస్ మెరిసిపోతున్నాయి. ఒక రకమైన మంచి స్మెల్ తన రూమ్ నుండొస్తోంది. అన్నిటిని మించి అట్రాక్ట్ చేస్తున్న ఆ ఫ్లవర్ వాస్ తనకి చాలా నచ్చింది. ఆఫీస్ రూమ్‌లో అడుగుపెట్టిన వెంటనే తన ఫేస్‌లో స్మైలొచ్చేసింది. తన వెనకే వస్తున్న అర్జున్ సెక్రటరీ లోపలికి రావడానికి గమనించి, "ఏంటిదంతా ఎవరు చేశారని?" అన్నాడు. అనుకున్నా ఖచ్చితంగా ఈయన రియాక్ట్ అవుతారని. నాకు తెలుసు కానీ ఆ మేడం నన్ను ఏమీ అడగకుండా తనకిష్టం వచ్చినట్టుగా చేసేసింది. ఇప్పుడు ఈయన ఏమంటాడో ఏంటో అని మనసులో అనుకుంటున్న సెక్రటరీ అది అని అంటూ మెల్లగా సాగదీస్తూ మాట్లాడాడు. ఏంటసలు ఎవరిదంతా చేసిందని ఇంకోసారి గట్టిగా అన్నాడు గౌతమ్. ఆ రూమ్ లోపలే కార్నర్‌లో తన కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్‌లో కూర్చొని, వాళ్ళు వచ్చింది గమనించి బయటకు వచ్చిన శ్రేష్ఠ, "నేనే చేశాను సార్. ఏ మీకు నచ్చలేదా?" అని వినయంగా అడిగింది. శ్రేష్ఠ వైపు కోపంగా చూస్తూ, "లోపలికి రా, నీతో మాట్లాడాలి" అని అంటున్నాడు. వెనకే వచ్చిన అర్జున్ అదంతా చూసి, "బావుంది కదా! ఎందుకిలా మాట్లాడుతున్నాడు? అది కూడా కోపంగా" అని శ్రేష్ఠ వైపే చూశాడు. కోపంతో మండిపోతోంది తన ఫేస్. తను చేసింది బాలేదని గౌతమ్ చెప్పడం తనకి చాలా కోపాన్ని తెప్పించింది. దానివల్ల అతన్నిప్పుడు అలాగే చూస్తోంది. ఇంత కష్టపడి మొత్తం క్లీన్ చేసి మంచిగా చేస్తే నచ్చలేదా? నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అని అంటాడా? అది కూడా చాలా కోపంగా. అసలు వీడు పెద్ద సైకో అనుకుంటా అని తిట్టుకుంటూ ఉండగా గౌతమ్ వెంటనే ఆ రూమ్ నుండి దానికి కనెక్ట్ అయి ఉన్న పర్సనల్ రూమ్‌లోకి తీసుకెళ్తాడు. శ్రేష్ఠ కూడా అలా అతని వెనకాలే వెళ్ళింది. అయితే వాళ్ళ వైపే చూస్తున్న అర్జున్‌ని పిలిచి, "మనమిక వెళ్దాం సార్" అని అన్నాడు సెక్రటరీ. "అదేంటి? అన్నయ్య నన్ను ఇక్కడే వర్క్ చేసుకోమన్నాడు కదా! మీరెక్కడికి పిలుస్తున్నారు నన్ను?" అని ఇటు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళ వైపే తన చూపంతా ఉంది. అలా లోపలికి వెళ్ళిన వెంటనే గౌతమ్ డోర్ క్లోజ్ చేసేశాడు కోపంతో. అతను తలుపు వేయడం చూసిన అర్జున్ ఇప్పుడు తనని ఏం చేస్తాడో ఏంటో అని మనసులో అనుకుంటూ ఏంటి అన్నయ్య అంత కోపంగా ఉన్నాడు? కోపంలో తననేమైనా చేస్తాడేమో అని అంటూ ఉండగానే, "అదంతా ఏం ఉండదు సార్. ఆయన కోపంగా లేరు. అలా నటిస్తున్నారంతే" అని చిన్నగా నవ్వి, "వారిద్దరి మధ్య ఏదో జరుగుతున్నట్లుగా మనం దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వెళ్దాం పదండి" అని అన్నాడు సెక్రటరీ. ఏంటితను? వాడేమో కోపంగా తనని లాక్కొని వెళ్ళిపోయాడు లోపలికి. ఇతనేమో సిగ్గుపడుతున్నట్టు నవ్వుతున్నాడు. అసలేం జరుగుతోందిక్కడ? అని ఆ రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్. అలా రూమ్ లోపలికెళ్ళిన గౌతమ్ డోర్ లోపంగా క్లోజ్ చేశాడు. "ఏమైంది సార్? నచ్చకపోతే నేను వెంటనే మార్చేస్తానని" కొంచెం డల్‌గానే చెప్పింది. అంతే. తన వైపు అలాగే చూస్తున్న గౌతమ్ తనకు చాలా దగ్గరగా వస్తున్నాడు. అతను అలా రావడం చూసి, "ఏం చేస్తున్నారు సార్ మీరు?" అని అంటూ వెనక్కి అడుగులు వేస్తోంది శ్రేష్ఠ. "సార్ ఏంటని?" అన్నాడు గౌతమ్. అతని వైపు కోపంగా చూస్తున్న, "సార్ ఏంటో మీకు తెలీదా? నేను మీ పిఏని సార్. పర్సనల్ సెక్రటరీని మర్చిపోయారా?" అని ఒత్తి చెప్పింది శ్రేష్ఠ. ఫేస్‌లో కోపం అనేది లేదు గౌతమ్. "అవును కదా! మర్చిపోయాను" అని కొంచెం వెటకారంగా అన్నాడు. "అవును. గుర్తు చేసుకోండి సార్. మీరు నా బాస్. కానీ ఎందుకు మీరు నన్నిలా పర్సనల్ రూమ్‌కి పిలిచారు? ముందు ఆ విషయం చెప్పండి" అంటూ ఇంకా దగ్గరగా వస్తున్న గౌతమ్‌కి, తనకి మధ్య తన చేతులు అడ్డుపెట్టి వెనక గోడ ఉండడంతో కదలలేని పరిస్థితిలో ఉన్న శ్రేష్ఠ, "ఎందుకు మీరిలా మీదకొస్తున్నారని" అంది. ఏమీ మాట్లాడని గౌతమ్ వారిద్దరి మధ్య ఉన్న చేతులను గట్టిగా పట్టుకొని తీసి, అలా వెనక వాళ్ళకి అదిమి పెట్టి, అలా తనకి చాలా దగ్గరగా నిల్చొని ఆమె కళ్ళల్లోకే కళ్ళు పెట్టి చూస్తూ, "నువ్వింత క్లీన్‌గా, అందంగా మార్చినందుకు నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి కదా!" అని అన్నాడు. అతనంత దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉంటే, హార్ట్ బీట్ రైజ్ అయిన శ్రేష్ఠ తన నోట మాట రాక, "సార్ నా గిఫ్ట్ ఏం వద్దంటూ" అతన్ని వెనక్కి నెట్టాలని చూసింది కానీ, వెంటనే గౌతమ్ తనని కదలకుండా ఇంకాస్త గట్టిగా పట్టుకొని, అలా ఆమె పెదవుల దగ్గరగా వస్తున్నాడు. నైట్ అంతా సైకోలా చేసి, ఇప్పుడు చూడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనంతగా నా దగ్గరికొచ్చేశాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? కదలలేని పరిస్థితిలో ఉంచేశాడని మనసులో అనుకుంటూ అలా ఉండగానే, అలా తన పెదవులను గౌతమ్ పెదవులతో ముడివేశాడు. అతను అంత దగ్గరగా ఉండడం, అతని పెదవుల స్పర్శ, అతని చేతుల తాకిడి, గాలి కూడా దూరనంత గట్టిగా ఉన్న అతని కౌగిలి ఒక పెదవిని విడిచి, మరొక పెదవిని బంధిస్తూ, ఆమె ఊపిరిని తను తీసుకుంటూ, తన ఊపిరిని ఆమె ఊపిరితో కలగలుపుతూ ఒక గాఢమైన ముద్దు పెడుతున్నాడు. గౌతమ్ అంతలా అతను చేస్తున్న ధాటికి తనలో ఫీలింగ్స్ ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. వద్దని అతన్ని వెనక్కి నెట్టాల్సిన తన చేతులు తనకి తెలియకుండానే గౌతమ్ చుట్టూ పెనవేసుకున్నాయి. అలా గౌతమ్ నడుముపై ఆమె చేతులు వేసి గట్టిగా తనని హత్తుకొని ముద్దు పెడుతూ తన స్కర్ట్‌లో ఇన్‌షర్ట్ వేసుకొని ఉన్న షర్ట్‌ని బయటికి లాగేస్తున్నాడు గౌతమ్. ముద్దులో వేగం పెరిగింది. చేతల్లో ఆవేశం మొదలయింది. ఆమె బట్టలు తన శరీరం నుండి తీసివేయాలని చూస్తున్నాడు గౌతమ్.
అయితే వెంటనే శ్రేష్ఠ అది గమనించి ఆవేశంగా వెనక్కి నెట్టి, "ఏం చేస్తున్నారు మీరు? పిచ్చి పట్టిందా? మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలియట్లేదా మీకు?" అని కోపంగా అంది. వెంటనే గౌతమ్ మళ్ళీ తనకు దగ్గరగా వస్తూ ఐ డోంట్ కేర్ అంటూ తన షర్ట్ బటన్స్ విప్పడానికి పట్టుకున్నాడు. వామ్మో! ఏంటి తనేదో చేసేలా ఉన్నాడు. ఇంత ఆవేశం ఏంటి? అయినా ముద్దు పెట్టుకొని ఉంచాను చూడు, నాది తప్పు అని తన మనసులో అనుకుంటూ భయంతో అతనిని ఇంకాస్త వెనక్కి నెట్టి అతను తీసిన బటన్‌ని పెట్టుకుంటూ, ఆపండి ఇంక చాలు. ఏం చేస్తున్నారో మీరు అర్థమవుతుందా అసలు అని అంటూ డోర్ వైపుగా నడుచుతూ శ్రేష్ఠ చెయ్యి పట్టుకొని ఆమెను వెనక్కి లాగి వెనక నుంచి హగ్ చేసుకొని, నాకు నచ్చిన ఏ పని చేసినా నీకు గిఫ్ట్ ఇలాగే ఉంటుందని వదిలేశాడు. తన బట్టలు జుట్టు సరిచేసుకున్న శ్రేష్ఠ గౌతమ్ వైపే కోపంగా చూస్తూ తలుపులు తీసి బయటకు వెళ్తూ, కోపిష్టి కాదు, సైకో కూడా. ఎప్పుడు ఎలా ఉంటాడో తనకే తెలియదని తన మనసులో అనుకుంటూ అలా బయటకు వెళ్ళిపోయింది శ్రేష్ఠ. లోపల ఉన్న గౌతమ్ తన పెదవులని టేస్ట్ చేసినట్లు తడుముకుంటూ, పిచ్చెక్కిస్తున్నావే, ఫుల్ మీల్స్ ఎప్పుడిస్తావో కానీ ఆ రోజు నీకు మామూలుగా ఉండదని అనుకుంటూ తను కూడా ఆ గది నుంచి బయటకొచ్చాడు. బయట కూర్చొని ఉన్న అర్జున్ వాళ్ళు బయటకు రావడం చూడగా ఇద్దరి ఫేసులు ఏదోలా ఉన్నాయి. శ్రేష్ఠ ఫేస్ కోపంగా ఉంటే తన అన్నయ్య ఫేస్ మాత్రం మెరిసిపోతోంది. అసలేం చేశాడు వీడు? ఇదంతా చూడ్డానికేనా ఇవాళ నేను ఆఫీస్‌కొచ్చింది అని రగిలిపోతున్నాడు అర్జున్. అయితే ఎదురుగా ఉన్న సెక్రటరీ ఏమీ చూడనట్లే అలాగే ఫేస్ దించుకొని ఫైల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. కార్నర్‌లో ఉన్న తన క్యాబిన్‌కు వెళ్ళిపోతున్న శ్రేష్ఠ తన పెదవులు తుడుచుకుంటూ, ఒక్కసారి భయపడితే, ఒక్కసారి ప్రేమగా చూస్తావు. అసలేది నిజం నాకు అర్థం కావట్లేదు. ప్రేమిస్తున్నావా అని అడిగితే చెప్పవు. అలా అని పూర్తిగా ద్వేషించవు. అసలేమనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు అని తనలో తనే గౌతమ్‌ని అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ, నన్ను నేను ప్రశ్నించుకోవడం కాదు, నిన్ను ప్రశ్నించాల్సిన సమయం ఖచ్చితంగా ఇవన్నీ అడుగుతావును అని అనుకుంటూ ఉంది శ్రేష్ఠ. అలా గౌతంపై ఉన్న తన ఇష్టం వల్ల అతన్ని ఏమీ అనలేక, పూర్తిగా ద్వేషించలేక అతనిని తిట్టుకుంటూ తన క్యాబిన్‌లో కూర్చొనుంది శ్రేష్ఠ. ఆ రూమ్ నుంచి శ్రేష్ఠ ఏదో తిట్టుకున్నట్లు తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళడం, తర్వాత లైట్ స్మైల్‌తో గౌతమ్ కూడా వచ్చి తన ప్లేస్‌లో కూర్చోవడం. ఇదంతా చూస్తున్న అర్జున్‌కి చాలా కోపం వస్తోంది. అంతేకాకుండా శ్రేష్ఠ తనని పట్టించుకోవడం లేదు. అంత బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉండేవారి మధ్య ఇంత దూరం పెరిగిపోతుందని అర్జున్ తన జీవితంలో అస్సలనుకోలేదు. అయితే అన్న భార్య కనుక ఎలా అయినా దూరంగా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు తనని అలా ఎదురుగా చూస్తూ కూడా మాట్లాడకుండా ఉండడం తనకు చాలా కష్టంగా ఉంది. అలాగే మొదట కోపంగా పెళ్లి చేసుకున్నాడు. తర్వాత సంవత్సరంలో తనని విడిచిపెడతాడని శ్రేష్ఠ చెప్పినప్పుడు ఏదో చిన్న హోప్ ఉంది. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న ఆలోచన తనని లోలోపలే చంపేస్తోంది. ఇలా రకరకాల ఆలోచనలు తన మనసులో తిరుగుతూ ఉండగా అసలు ఏది జరిగితే అదే జరిగింది. ముందు నేను శ్రేష్ఠతో మాట్లాడాలి. తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. అసలు వారి మధ్య ఏం జరుగుతుందో తన నోటి నుంచి నేను తెలుసుకుంటే నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇలా నా మనసు నేను బాధ పెడుతూ ఎన్నాళ్ళని కూర్చుంటాను అని అనుకున్నాడు అర్జున్. అతను అలా ఆలోచిస్తూ ప్రపంచాన్ని మర్చిపోగా పక్కనే ఉన్న సెక్రటరీ 2, 3 సార్లు పిలిచి, ఆ తర్వాత గట్టిగా తనని పట్టుకొని, "సార్ ఏం ఆలోచిస్తున్నారు మీరు?" అని కదిలించాడు. ఉలిక్కిపడ్డ అర్జున్ అతని వైపు తిరిగి నథింగ్, ఏం లేదు. ఏం చెప్తున్నారని అడిగాడు. ఇప్పుడు గౌతమ్ సార్‌తో చిన్న పనుంది. ఆలోపు మీరు ఫైల్స్ చూస్తూ ఉండండి. మన కంపెనీ అకౌంట్స్ గురించి ఇందులోనే ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అన్నీ కూడా మీకు అర్థమైపోతాయని చెప్పాడు అతను. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానని అతనిచ్చిన ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ కూర్చున్నాడు అర్జున్. అతని దగ్గర నుండి గౌతమ్ దగ్గరికి వెళ్ళిన సెక్రటరీ, మనం కొత్త కంపెనీతో టై అప్ అవ్వాలనుకున్నాం కదా సార్! వాళ్ళ మేనేజ్మెంట్ ఇవాళ కానీ రేపు కానీ వచ్చి మనతో మాట్లాడాలి అని అన్నారు. ఆ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయమంటారా? లేదా రేపు ఏర్పాటు చేయమంటారా అని అన్నాడతను. ఓకే. దాన్ని టుమారో చూసుకుందాం. టైం లేదు కదా అని అన్నాడు గౌతమ్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆవిడ ఒక లేడీ. ఆమెని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని చెప్పాడు. సో, మనం కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలి సార్ అని అన్నింటిలో కూడా మనకి ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అని అన్నాడు సెక్రటరీ. యెస్. ఆమె గురించి నేను కూడా విన్నాను. అదంతా నేను చూసుకుంటాను. ఇంతకీ ఆ రెస్టారెంట్‌లో జరిగిన అటాక్ గురించి ఏమైంది అని అడిగాడు గౌతమ్. మీరు చెప్పినట్లుగానే నేను ఎంక్వైరీ చేయించాను సార్. మీరనుకున్నదే నిజమే సార్ అని అన్నాడతను. అంటే వాళ్ళు అని గౌతమ్ అంటూ ఉండగానే యెస్ సార్. వాళ్ళు శ్రేష్ఠ మేడం కోసమే వచ్చారని చెప్పాడు సెక్రటరీ. కోపం వచ్చిన గౌతమ్ వెంటనే తను కూర్చున్న సీట్ నుంచి లేచి ఇంతకీ వాడినెక్కడ పెట్టారని అన్నాడు. ఆఫీసులోనే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక రూమ్‌లో పెట్టాను. మీరు ఇప్పుడు కలవాలనుకుంటే వెంటనే వెళ్దాం సార్ అని అన్నాడతను. గౌతమ్ సరే అనగా వెంటనే అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి స్టార్ట్ అయ్యారు. అయితే కోపంగా తన అన్నయ్య అక్కడి నుంచి లేవడం, వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరడం ఇదంతా చూసిన అర్జున్ ఏం జరిగింది? ఎందుకు అన్నయ్య ఇంత కోపంగా ఉన్నాడని వాళ్ళ వెనకే వెళ్ళాలనుకున్నాడు. కానీ
తన అన్నయ్య కనుక తెలియకుండా ఇలా వాళ్ళని ఏదో తప్పు చేసిన వాళ్ళలా ఫాలో అవ్వడం నచ్చక అలా ఉండిపోయాడు. అంతేకాకుండా ఇప్పుడు శ్రేష్ఠతో తను మాట్లాడడానికి ఇదొక మంచి అవకాశంగా తననుకున్నాడు. అలా వారు ఆ ఫ్లోర్ నుండి వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేశాడు అర్జున్. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే తను కూర్చున్న ప్లేస్ నుండి లేచి శ్రేష్ఠ క్యాబిన్ దగ్గరికే వెళ్ళాడు. అయితే గౌతమ్ టైమ్ టేబుల్ చూస్తున్న శ్రేష్ఠ అందులో మునిగిపోయింది. వెళ్లి తన డోర్ కొట్టిన వెంటనే గ్లాసెస్‌లో నుండి బయట ఉన్నది అర్జున్ అని అర్థమయ్యి చాలా కోపం వచ్చింది తనకి. అసలు తనతో మాట్లాడటం కూడదు అని అనుకుంది కానీ, తనే మాట్లాడాలని వచ్చాడు కనుక ఇగ్నోర్ చేయలేక లేచి కమింగ్ అని అన్నట్లు తలూపింది. అలా డోర్ ఓపెన్ చేసుకొని వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు అర్జున్. తప్పకుండా మాట్లాడదాం మరిదిగారు అని వెంటనే అంది శ్రేష్ఠ. ఆ మాటకు కోపం వచ్చిన అర్జున్ ఇప్పుడు అవన్నీ అవసరమా అని అన్నాడు. మరి అవసరమే కదా! మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నాను. నీకు వదిన్ని. ఇక నువ్వు మరిదివేగా నాకు అని కొంచెం కోపంతో సమాధానం చెప్పింది శ్రేష్ఠ. నాకు తెలుసు గౌతమ్. మా అన్నయ్యని నీకు చెప్పలేదు కానీ, నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా! డైరెక్ట్‌గా నేను తనకి తమ్ముడని చెప్తే, నీ ప్రాబ్లమ్ నాతో షేర్ చేసుకునేదానివా? బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండే మనకి అసలు ఇలా మాట్లాడుకునే ఫ్రీడమ్ కూడా మన మధ్య ఉండేదా? అందుకే నేను నీతో ఆ విషయం చెప్పలేదు. నీకు హెల్ప్ చేయాలనుకున్నానన్నాడు అర్జున్. ఏం హెల్ప్ చేయాలనుకున్నావు? నేను మీ అన్నయ్య గురించి చెప్పినవన్నీ మీ అన్నయ్యకు చెబుదామని అనుకున్నావా? అని మళ్ళీ కోపంగా మాట్లాడింది శ్రేష్ఠ. అర్జున్‌కి కూడా ఒక వైపు నుండి కోపం స్టార్ట్ అయిపోయింది. నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చా. ఇప్పుడు ఇలా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నట్లు మాట్లాడాడు అర్జున్. అసలు కోప్పడాల్సింది నేను. నువ్వెందుకు ఇప్పుడు నాపై కోప్పడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను నీతో మాట్లాడాలి అని అనుకోవటం లేదు అని అంది శ్రేష్ఠ. చిన్న పిల్లలా అలిగినట్లు శ్రేష్ఠ అలా మాట్లాడింది. తన కోపాన్ని కొంచెం చల్లార్చుకుంటూ, సరే నేను చేసింది తప్పే. ఇంకా కోపాన్ని పక్కన పెట్టి అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందో చెప్పు. అసలు మొన్న రెస్టారెంట్‌లో జరిగిందేంటి? అన్నాడు అర్జున్. రెస్టారెంట్‌లో జరిగిందేంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? అని అంది శ్రేష్ఠ. అసలక్కడ అంత గందరగోళం ఏంటి? మీరెందుకు అక్కడున్నారని అడిగాడు అర్జున్. ఆఫీస్‌కి వెళ్ళిన తను సడెన్‌గా వచ్చి మనం బయటికి వెళ్ళాలి రెడీ అవ్వన్నాడు. నేను కూడా ఇంట్లో ఉండి బోర్ కొట్టి బయటకు అన్న వెంటనే జోష్‌గా రెడీ అయ్యాను. వెంటనే నన్ను రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్ళాడు. నాకసలేం అర్థం కాలేదు. ఇదేంటి నేనంటే అంత కోపగించుకునేవాడు. అలాగే నేనంటేనే మండిపడేవాడు. ఇలా రెస్టారెంట్‌కి తీసుకురావడం ఏంటని మనసులో అనుకుని ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ నీతో చెప్పాలని ఎవరి ఫోన్ నుంచో కాల్ చేసింది. మాట్లాడాను. అలా నేను మాట్లాడి వస్తున్నప్పుడు ఎదురుగా ఆయనొచ్చారు. నేను మాట్లాడింది తెలిసిపోయిందేమో అని చాలా భయపడ్డాను. ఆలోపే ఎవరో మాపై గన్స్‌తో అటాక్ చేశారు. ఎవరో తెలీదు. చాలా భయమేసింది. మీ అన్నయ్య నాకు ఏం జరగకుండా పట్టుకొని పక్కకి తీసుకొని వెళ్ళాడు అని అక్కడితో చెప్పటం ఆపేసింది శ్రేష్ఠ. ఆ! పక్కకి తీసుకువెళ్ళి ఏంటో చెప్పు అని అడిగాడు కొంచెం ఆత్రంగా అర్జున్. శ్రేష్ఠ అర్జున్ అలా తన వైపు అడగటం చూసి ఏంటంత ఆత్రం? అంతే పక్కకు తీసుకొని వెళ్ళాడు. అంతకు మించి ఏం లేదనంది. కథ ఇంకా ఉంది. మరి గౌతమ్ శ్రేష్ఠని ప్రేమిస్తున్నాడా? లేకపోతే శ్రేష్ఠని మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడా? మరి గౌతమ్, శ్రేష్ఠలు ఒకరి మీద ఒకరు ప్రేమని తెలుపుకుంటారా? లేదా? అర్జున్ శ్రేష్ఠని ప్రేమిస్తున్న విషయం గౌతమ్ తెలుసుకుంటాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.